కాబోయే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై సెక్రటేరియట్లో ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. కొత్త సీఎస్ రేసులో ముగ్గురు సీనియర్ ఐఏఎస్లు ఉన్నారు. ఇందులో ప్రభుత్వ అనుకూలకుడిగా ఉన్న ఓ అధికారి పేరు ముందు వరుసలో ఉంది. కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరు అవుతారోనని ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు పదవీకాలం మార్చి 31తో ముగుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 7 నెలల పాటు పదవీకాలం పొడిగించింది. ఈసారి ఎక్స్టెన్షన్ డౌటే అన్న టాక్ వినిపిస్తోంది. దీంతో నెలన్నర ముందు నుంచే ప్రభుత్వ పరిపాలనా పగ్గాలు ఎవరి చేతికి చిక్కుతాయన్న అంశం ఉత్కంఠగా మారింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో 1992 బ్యాచ్కు చెందిన ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు బరిలో ఉండగా పోస్టు ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తి ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో నెలకొంది. ముగ్గురు ఐఏఎస్ కాబోయే సీఎస్ అంటూ నిన్న మొన్నటి వరకు జేఎస్ రంజన్ పేరు ఉద్యోగ అధికార వర్గాల్లో నోళ్లలో బాగా నారిన తాజాగా పరిస్థితులు మారిపోయాయని వినికిడి. కాగా రాష్ట్ర ప్రభుత్వంలో పార్టీలు ఐటీ ఇండస్ట్రీస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఆ తర్వాత బదిలీ అయినా మళ్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో అవే శాఖలో బాధ్యతలు అప్పగించారు. దావోస్ లో జరిగిన 2 వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఖచ్చితంగా ఈయనే కాబోయే కాలానికి కాబోయే సీఎస్ అన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ ఐటీ పరిశ్రమల శాఖలో కొన్ని వివాదాలు చెలరేగడం, ఆ శాఖ మంత్రికి ఆయనకు మధ్య అగాధం ఏర్పడడం, ఆ తాలూకు తడ ముఖ్యమంత్రికి సైతం తాకడం లాంటి పరిణామాలు జేఎస్ రంజన్ పేట్ ను పూర్తిగా మార్చేశాయని బ్యూరోక్రాట్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఆ తర్వాత ఆయనను మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ గా బదిలీ చేసి ఆ పరిధిని కేవలం హెచ్ఎండిఏకు పరిమితం చేశారన్న వాదనలున్నాయి. ఈ రకంగా సీఎస్ కావాలనే జేఎస్ ఆశలపై ఇప్పుడు ప్రభుత్వం మరోసారి నీళ్లు జల్లింది. జీహెచ్ఎంసీని 3 భాగాలుగా విడగొట్టడం, ఆ మూడింటికి ఆయన్ను స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చీఫ్ సెక్రటరీ రేసు నుంచి తప్పించేందుకే అన్న చర్చ నడుస్తోంది. బ్యాచ్ అధికారి సంజయ్ జాజు ప్రస్తుతం డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. జాజుకు ఇంకా 2 ఏళ్ల సర్వీస్ ఉంది. ఇక మరో అధికారి వికాస్ రాజ్ ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. వికాస్ రాజ్ సీఈఓగా ఉన్నప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత సీఎం తీసుకొచ్చి ఆర్ఎండ్బి లాంటి కీలక బాధ్యతలు అప్పగించారు. పైగా రామకృష్ణారావు తర్వాత ఎప్పటికైనా వికాస్ రాజే సీఎస్ అవుతారన్న చర్చ కూడా సచివాలయ వర్గాల్లో గతం నుంచే ఉంది. కాగా వికాస్ రాజ్ కు 1.5 ఏళ్ల మాత్రమే పదవీకాలం మిగిలి ఉంది. వికాస్ రిటైర్ అయ్యాక సైతం సంజయ్ జాజుకు ఒక 6 నెలల పాటు ప్రధాన కార్యదర్శిగా కొనసాగే అవకాశం ఉంటుంది. సో వికాస్ ను అధికార గణాధిపతిని చేసి కాంగ్రెస్ కూడా రుణం తీర్చుకుంటుందన్న విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో మరో ఐఏఎస్ అధికారి సభ్యసాచి ఘోష్ ప్రాధాన్యత పెరిగింది. దీంతో కొత్త సీఎస్ గా ఈయన పేరు సైతం వినిపిస్తున్న సీనియర్ అధికారులను కాదని 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఘోష్ కు పాలకులు ఆ పదవిని కట్టబెట్టవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు కోసం పోటీలో వికాస్ రాజ్ ముందు వరుసలో ఉంటారని సచివాలయ వర్గాల్లో బోగట్టా.